హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మన ఛానల్లో చేప మునక్కాయ వండుకుంటాను. ముందుగా చేపలు నానేసుకున్నాము. ఒక 5 ముక్కలు తీసుకొని నానేసుకున్నాము. పెద్ద తోక చేపలు, పొడుగు చేపలు ఉంటాయి కదా, అవి తోక చేపలు. మీ ఊర్లో ఏమంటారో మాకు కామెంట్లో పెట్టండి. ఆ తర్వాత మునక్కాయ తీసుకున్నాం, పెద్ద మునక్కాయ ఒకటి. ఇప్పుడు ఈ చేపలు శుభ్రంగా కడగాలి. పైన తెలుపు ఉంటుంది కదా, అదంతా రుద్దేసేయాలి. 3-4 ఉల్లిపాయలు తీసుకొని సన్నంగా కట్ చేసుకోవాలి. పైన తొక్కు అంతా తీసేసుకొని కడుక్కొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దబరా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఆయిల్ బాగా వేడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవి ఒకసారి కలిపేసుకోవాలి. ఇవి బాగా గోల్డ్ కలర్ రావాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసేసుకోవాలి. ఇవి కూడా బాగా ఆయిల్ వేగాలి. ఈ విధంగా చేపలు శుభ్రంగా కడిగేసుకోవాలి. పైన ఈ పొట్టు అంతా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మునక్కాయలు వేగుతున్నాయి కదా, చేపలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు తీసుకొని ఇవి కూడా పోసి ఉడికించుకోవాలి. ఇవి కూడా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. టమాటాలు ఉడికిందాక మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మనకి టమాటాలు ఉడుకుతా ఉన్నాయి కదా, చింతపండు తీసుకొని ముందుకి కడిగి నానేసుకున్నాము. ఒక 5 చింతపండు తీసుకొని నానేసుకున్నాము. ఇది కొంచెంసేపు ముందుగా నానేసుకుంటే మెత్తంగా ఉంటుంది, లేకపోతే మనకు రసం రాదు పిసికినా కానీ. ఈ విధంగా కలిపి రసం తీసుకోవాలి. టమాటాలు ఉడికినాయేమో చూద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పసుపు వేసినాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మన పైసకి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే 3-4 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్నాం కదా చింతపండు రసం, అవి పోసేసుకోవాలి. ఈ విధంగా చేయి అడ్డం పెట్టి పోసేసుకుంటే మొత్తం చెత్త అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి చిక్కబడిందా ఉడికించుకోవాలి. ఇప్పుడు కూర ఉడికింది లేదో మూత తీసేసాం కదా. ఇప్పుడు చివరిన ఇంకొంత పచ్చికరేపాకు వేసుకోవాలి. ముందు వేసాం కదా, మళ్ళీ లాస్ట్ని కూడా కొద్దిగా వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ విధంగా చిక్కంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని దించేసుకోవాలి. ఎంత టేస్టీగా ఉండే చేప మునక్కాయ పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందో మాకు కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Ansa utesi. Lautalla adilla. Laapalla voi kantelette tätä. Ei tarvitse yrittää, mutta